దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రే టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి జూన్ నెలలో కూడా అర్ధ నెల అయిపోయింది. మరి సగం నెల కాపాడబడి సజీవులుగా ఎంచబడి ఇలాగున ప్రభుని స్తుతించి ఆరాధించే గొప్ప ధన్యతలో మనం ముందుకు కొనసాగటానికి దేవుడు మనందరినీ ప్రాణప్రాప్తులుగా ఊపిరి కలిగిన వారముగా ప్రభుని ఆరాధించే స్తుతించి ఆరాధించే ఆ గుంపుగా మన్నుంచినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గ్లోబల్ విమెన్ ప్రేయర్ ఆర్మీ టీమ్ కి మరి ఉదయకాలము దేవుని యొక్క శుభములు, ఆశీర్వాదములు, దీవెనలు ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. యోహాను సువార్తికుడు రొమ్మును ఆనుకున్న శిష్యుడైన యోహాను రాసిన అనేకమైన ఆ అంశాలు యోహాను సువార్తలో పత్రికలలో రాసిన అనేక విషయాల గురించి మనము ధ్యానిస్తున్నాము. ఈ ఉదయ కాలము మరొక అద్భుతమైన ప్రాముఖ్యమైన అంశాన్ని మనము ధ్యానిద్దాము. అదేంటంటే ఆరాధన, ఆరాధించుట. ఆరాధన, దేవునిని ఆరాధించుట. ఆరాధన అంటే ఏంటి అని మనం ధ్యానిస్తే గనక ఎవరికి వారు వ్యక్తిగతంగా దేవునిని ఆరాధించేటప్పుడు మన హృదయ మానసిక స్థితి ఎలా ఉంటది, అసలు ఆరాధన గురించి బైబిల్ ఏం చెప్తుంది, అసలు ఆరాధన అనే నిర్వచనంలోకి వెళ్ళి మనం ఆలోచిస్తే అసలు ఆరాధన అంటే ఏంటి అనే విషయాలు మనం ధ్యానిస్తే గనక ఆరాధన అనేది మనము దేవుడిని ప్రేమిస్తున్నామని చెప్పటానికి గల ఒక అవకాశం. మరియు దేవుడు మన కోసం చేసిన దానికి కృతజ్ఞతతో మన హృదయాన్ని కుమ్మరించటం, ఆయన మనం ప్రేమిస్తున్నాము అనే ఆ యొక్క భావనను, లేకుంటే దేవుణ్ణి మనము మన కొరకు ఏదో చేశాడు, ఒక గొప్ప కార్యం మనకేదో చేశాడు అనే దానికి తిరిగి బదులుగా మన హృదయాన్ని కుమ్మరించుకుంటూ ఆయన స్తుతించడం అని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఆరాధన అనేది దేవుని యొక్క గొప్పతనాన్ని వినయ విధేయతలతో మనం ప్రకటించటం. మనం దేవుణ్ణి మరి ఆయనను మాత్రమే ఆరాధించాలని బైబిలు మనకి ఆదేశిస్తా ఉన్నది. ఈ యొక్క ఆరాధన అనేది మన రక్షణపై ఆధారపడి ఉన్నది. ఆధారపడిన వ్యక్తులు దేవుని యొక్క వాక్యాన్ని మరియు ఆత్మ యొక్క సత్యాన్ని ప్రతిబింబిస్తూ ఆరాధనలో లీనమవుతారు. అంటే ఆరాధన మనం దేవుని కోసం అర్పించే ఆ మహిమ, స్తుతి, ఆ గౌరవమైనటువంటి ఆ భావన. అంటే ఒక వ్యక్తిని, లేకుంటే దేవాది దేవునున్న ఉన్నతమైన స్థానములో ఉన్న దేవుణ్ణి అత్యున్నతంగా గౌరవించటం, లేకుంటే ఆయనకి అత్యంతమైన ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇస్తూ ఆయనని పొగడటం, ఆయన కీర్తించటం. మరి బైబిల్లో అనేకమైన లేఖనాలు మరి దేవుని గురించి, ఆ దేవుణ్ణి ఆరాధించుట ఎలా అని అనేక విషయాలు మనకు బోధించింది బైబిల్. మరి అనేక సందర్భాలలో మరి భక్తులు ఎలాగున దేవుని ఆరాధించారు, మరి ఆ యొక్క ఆరాధనలో నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అనే విషయాలు మనం చూస్తే గనక మరి యోహాను భక్తుడు రాసినటువంటి యొక్క సువార్తలో ప్రాముఖ్యమైన విషయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనములో చూస్తే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. సాధారణంగా మనం ఏదైనా ఒక పనిని ఎఫెక్టివ్ గా మనం చేయాలంటే దానిని గురించి కూలంకషంగా మరి దాన్ని లోతుగా మనం అధ్యయనం చేస్తూ అర్థం చేసుకోగలిగితే దాన్ని మనం సరైన విధంగా దాన్ని అవుట్పుట్ ఇవ్వగలం. దాని ఒక విషయం ఏదన్నా మనకు అర్థమైంది అనుకోండి, చాలా సులువుగా దాని విషయంలో మనం ముందుకు కొనసాగుతాము. అది అలాగుననే ఈ ప్రభువుని మనము
ఆరాధించుట ఎ ఎలా ఆరాధించాలనేది మనము అభ్యాసం కలిగి ఉండాలంటే, అసలు దేవుడు ఎవరు అనేది గనక మనం గ్రహిస్తే, ఆయనను ఆరాధించేటప్పుడు మనము కూడా ఆయనని ఎలా ఆరాధించగలము అనేది మనకి అర్థమవుద్ది. దేవుడెవరండి? ఆత్మస్వరూపి ఆయన. ఎక్కడున్నాడాయన? మన ఆత్మల్లో ఇమిడి ఉన్నాడు. అప్పుడు అంటే ఆయన ఆరాధించే మనము ఎలా ఆరాధించాలి? ఆయన ఆత్మ కనుక ఆరాధించే మనము కూడా ఆయనను ఆత్మతో ఆరాధించాలి. ఆత్మతో పాటు ఇంకా మరి సత్యముతో గూడా ఆరాధించాలని అక్కడ ఒక పదము యాడ్ చేయబడింది. అంటే ఆత్మతో మరి ఆరాధించేటప్పుడు అందులో సత్యం ఉండదంటే, కొన్నిసార్లు మనం అనేకమైన అసత్యాలకి, ప్రలోభాలకు గురై గూడా దేవుని ఆరాధనలో కొనసాగుతామేమో అని అట్టి విధంగా ఉన్నది ఉన్నట్లుగా ప్రభువు ఏమై ఉన్నాడో, దేవుడు ఏమై ఉన్నాడో అనే దానిని గుర్తిస్తూ ఆత్మస్వరూపి అయిన దేవునిని ఆత్మలో లీనమై ఆరాధించుట. ఆరాధన ఆరాధికులకు విధేయతను మరియు విధేయత స్ఫూర్తిని అందించటానికి ఒక రూపించబడిన ఒక చర్యగా మనం చూడొచ్చు. అంటే ఈ యొక్క ఆరాధనలో మనం మునిగి తేలే కొద్దీ అలా వినయ విధేయతల్లో ఆ దేవునితో ఐక్యపరచబడే అనుభవంలోకి మనం వెళ్తాం. ఈ ఆరాధన అనేది ఎప్పుడో ఒకసారి జరిగించేదా కాదు. మనం రోజువారీ ప్రాతిపదికలో మరి మనం దేవునిని ఆరాధించబద్ధులమైన. ఈ ఆరాధన అనే అంశం దేవునికి చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. అసలు దేవుడు మనం సృష్టించిన మూల కారణం ఏంటంటే గనక మరి మానవాళి ఆయనను స్తుతించి ఆరాధించాలన్నదే. మానవుడు దేవుడు కలిసి మమేకమైపోయి మరి మనం మానవుడు ఆరాధించాలి, దేవుడు ఆరాధన పొందుకోవాలనే ఒక ఉద్దేశంతోనే మానవుడిని ఈ లోకంలో సృష్టించాడు. మరి బైబిల్‌లో ఆరాధన అనే పదము హీబ్రూ పదము షచా అనే పదము నుంచి అనువదించబడిన ఆ యొక్క శచాలో అర్థం ఏంటంటే అక్షరాల దాని అర్థం ఏంటంటే నమస్కరించే చర్య అంటే అది. దేవునికి నమస్కారము చేయుట. సాగిలపడి నమస్కారం చేసే ఆ చర్యను అది ఆరాధన అనే పదము సూచిస్తుందంట. అదే గ్రీకు పదమైన ప్రోస్కునేయో అంటే అది మరి హీబ్రూ పదంలోనే షచా అన్నారు. అదే గ్రీకు పదంలో ప్రోస్కునేయో అంటే దేవుణ్ణి కలుసుకోవటం మరియు ఆయనను స్తుతించటం. ఆయనను ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో పర్టిక్యులర్‌గా మరి ఆ యొక్క సమయంలో లేకుంటే ఆ దేవునిని ఆరాధించేటప్పుడు ఆయన కలుసుకుంటూ, ఆయనతో మమేకమైతూ ఆయన స్తుతించటం. మరి మనం దాన్ని ఇంకా లోతుగా మనం అర్థం చేసుకుంటే ఏంటంటే, ఆరాధన అనేది దేవుని సర్వవ్యాప్త మహిమకు సృష్టి యొక్క భక్తి పూర్వకమైన ప్రతిస్పందన. ఈ సృష్టి యావత్తు కూడా భక్తి భావంతో నిండిపోయి ఆ యొక్క ఆరాధనతో మునిగి తేలాలన్నది ఈ సర్వవ్యాప్త మహిమా స్వరూపుడైన ఆ దేవుడు చేసిన సృష్టి యావత్తులో మరున్న సృష్టి యావత్తు కూడా ఒక మానవుడొక్కడే కాదు. సృష్టి యావత్తు కూడా ఒక భక్తిపూర్వమైన ప్రతిస్పందనతో దేవునికి ఆరాధన చేయాలనే దేవుని ఉద్దేశం అన్నది. ఆరాధన అంటే దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేస్తున్నాడో, ఏమి బోధిస్తున్నాడో వీటన్నిటిని మనము తెలుసుకుంటూ మన మనస్సు, మన భావోద్వేగాలు మన భావోద్వేగాలు అంతేకాదు మన శరీరము, మన అంతరంగం యొక్క ప్రతిస్పందనను ప్రభువుపై భయంతో ఒక ప్రేమపూర్వకమైన ప్రతిస్పందనగా, లోతైన స్పందనగా ప్రభుని ప్రభువులో లీనమవుతూ ఆరాధించుట. మరి దేవుడు సృష్టించుకున్న కారణం ఏంటి? ఆయన్ని ఆరాధించాలనే. మానవులందరూ కూడా ఆయన్ని ఆరాధించాలని ఉద్దేశం కదా! ప్రభు అంటాడు, "నా మహిమ కొరకు నేను వారిని సృజించానంటాడు." ఈ యొక్క మహిమ ఎలాగ మనం మహిమ ఆరోపించగలమంటే కీర్తనకారుడు అంటాడు 29, 1, 2లో దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠ
ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. అబ్బా! ఈ ఆరాధనలో మనం చేయవలసింది ఏందంటే, ఆ దేవునికి మహిమ, దేవునికి ప్రభావాన్ని ఆరోపిస్తూ, ఆయనకు చెందవలసిన ఆ ప్రభావాన్ని ఆరోపిస్తూ, ఆయన సన్నిధిలో ప్రతిష్ఠితార్పణలను, ఆ యొక్క పరిశుద్ధమైన అలంకారాలను ధరించుకొని, ఆయన సన్నిధిలో సాష్టాంగ నమస్కారము చేయుట, ఆయన ఎదుట సాగిలపడుట. దైవపుత్రులారా, దేవుని వాక్యము ఎవరికి వచ్చినో వారు దైవములు, వారు దేవుని కుమారులై ఉన్నారు. మీరు చేయవలసిన పనేంటంటే, యెహోవాకు, ఆయన నామమునకు మహిమ ప్రభావములను ఆరోపించుడి. హల్లెలూయా! ఈ ఆరాధన అనేది విశ్వాస యొక్క అనుదిన జీవిత విధానంగా ఆరాధించిన ప్రతి సమయంలో దేవునిని ఘనపరిచే చర్యగా ఉండాలి. హల్లెలూయా! ఈ యొక్క ఆరాధన మరి దేవుడు మరియు ఆయన అసమాన అసమానమైన గొప్పతనంపై కేంద్రీకరమైనందున ఈ ఆరాధనను మన భౌతికమైన అంశాల ద్వారా నిర్వచించలేమండి. మనం మామూలుగా ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళటం, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత పాటలు పాడటం, వాయిద్యాలు వాయించటం, చప్పట్లు కొట్టటం, మరి చేతులెత్తుతూ మరి అక్కడ మనం నమస్కరించటం, ఇవన్నీ కాదు గాని, ఇవన్నీ కూడా ఈ చర్యలన్నీ ఆరాధన యొక్క మరి ఆ బాహ్యపరమైన రుజువుగా కనిపిస్తున్నాయి గాని, ఈ యొక్క ఈ బాహ్య ప్రదర్శన, శారీరక ప్రదర్శనకు మించి దేవుడు తన ఉద్దేశాన్ని, మన తన చిత్తాన్ని మన ఎడల వెల్లడించినప్పుడు దానికి ప్రతిస్పందించే మానవుని హృదయం యొక్క ఆ వర్గీకరణలోకి చేరుతుంది. ఆరాధన అనేది హృదయం యొక్క అంతర్గతములో మనము వంగిపోయినటువంటి ఆ యొక్క వినయ విధేయతతో కూడి ఎల్లప్పుడూ కూడా ఆ దేవుని యోగ్యతను మనం మరి స్మరించుకుంటూ మన ఆ స్థితిని, మన ఆత్మీయ స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఒక అత్యున్నతమైన ప్రభావితమైన ఒక వ్యక్తిగా మనం గుర్తిస్తూ ఆయనలో లీనమవటమే ఆరాధన. మనం చూచినట్లయితే గనక మనము ప్రతి ఉదయకాలము దేవునికి చేస్తున్న పని, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5-15లో ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూను స్తుతియాగము చేయుచు, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. హల్లెలూయా! అసలు ఈ ఆరాధన చేయటం అంటే ఏంటంటే గనక, ఆయన నామాన్ని ఒప్పుకుంటూ, ఆయన ఏమై ఉన్నాడో ఆయన నామాలు పడుతూ మనం ఆయన ఏమై ఉన్నాడో కొనియాడటము, ఆయన కీర్తించుట, ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, అసలు ఆయన ఏమై ఉన్నాడో సృష్టి మొదలుకొని మరి ఆయన ప్రకటన గ్రంథం వరకు, ఆదికాండము సృష్టి ఆరంభం మొదలుకొని ప్రకటన గ్రంథం ముగింపు వరకు కూడా ఆయన ఏమేమి కార్యాలు చేశాడు, ఎంత గొప్ప కార్యాలు, ప్రభావంతో కూడిన కార్యాలు, మహిమాన్వితమైన కార్యాలు, మరి ఆయన అన్ని అద్భుత ఆశ్చర్య ఎన్నో కార్యాలు ఎలా చేశాడు, వాటినన్నిటినీ కూడా మనము ఆయన నామమును ఒప్పుకొనుచు, ఆయన గొప్పతనాన్ని ఒప్పుకొనుచు, ఆయన కీర్తి ప్రభావాలు ఒప్పుకుంటూ మన జిహ్వా ఫలము సమర్పించటమే. ఎల్లప్పుడు కూడా స్తుతి అనే మాట, యేసు రక్తం, యేసు నామం అనే మాట ఎల్లప్పుడూ అదొక యాగంగా, నిరంతరము ఆ యాగం చేసినప్పుడు అది కంటిన్యూస్ ప్రాసెస్ లో ఎలాగన వారు దాన్ని ఆ యాగానికి మండిస్తా ఉన్నారు. అట్టి విధంగా మన హృదయపు అంతరంగములో నుంచి మనము చేసే ఈ స్తుతి ఆరాధన అదొక జిహ్వా ఫలంగా, దేవుడు అంగీకరించే ఒక జిహ్వా ఫలంగా, మన నాలుక, మరి నరం లేని నాలుక అనేక విధాలుగా అది పడరాని పాటలు పడుద్ది జీవిత మరి యొక్క అనుదిన యాత్రలో. కానీ దాన్ని మనం స్వాధీనపరుచుకొని స్తుతి యాగంగా దాన్ని మనము దేవునికి స్తుతి యాగం చేయటానికి, ఆయన నామాన్ని ఒప్పుకోవటానికి, ఆ జిహ్వా ఫలము సమర్పించటానికి మనము దేవునికి చేసేదే నిజమైన ఆరాధన. కానీ మానవుని హృదయము ఎలా ఉందో ఆ దేవుణ్ణి ఆరాధించడానికి విరుద్ధంగా ఉందని
ప్రభు ఒక సందర్భంలో మాట్లాడుతూ యెషయా గ్రంథంలోంచి ఆయన ఉటంకిస్తా ఉన్నాడు. ఆ పరిసయ్యులు, శాస్త్రులు వారి హృదయం ఎలాగున్నది అని చెప్తూ గనుక ఆయన 15వ అధ్యాయము మత్తయి సువార్త 7వ వచనం నుంచి అంటాడు, వేషధారులారా, ఈ పెదవులు ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని వారు బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గురించి ప్రవచించిన మాట సరే. యెషయా ఏమి రాశాడు? ఆయన 29:13 వారు తమ హృదయమును నాకు దూరము చేసుకొని పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునేవి. అంటే దేవుని స్తుతించి ఆరాధించడం అంటే చప్పట్లు కొట్టాలి. మరి ఇంకా వాద్యాలు వాయించాలి. ఇవన్నీ ఆచారబద్ధమైన ఆరాధనగా వాళ్ళు చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళ హృదయం ఎక్కడుందంటే నోట్లోంచి ఆ పెదవుల్లోంచి వచ్చే మాటలు మరి ఒట్టిగా వస్తున్నారు. కానీ వారి హృదయము నాకు సమీపంగా లేదు అని అంటున్నాడు. అంటే ఆరాధన చేయటం అనేది దేవుని యొక్క ఉద్దేశంలో ఒక ప్రవాహంలాగా, ఒక ప్రహసనంలాగా అది లోపల నుంచి పెల్లుబుకాలని దేవుని యొక్క ఉద్దేశం అనేది. ఆరాధన అనేది విమోచించబడిన హృదయములో నుండి దేవునితో మనకు కలిగిన సరైన సంబంధంలోంచి మాత్రమే ఇది బయటకొస్తదండి. అంటే దేవుణ్ణి మనం తెలుసుకునే కొద్దీ, వారి పరిశుద్ధాత్మతో మనం నింపబడే కొలది, ఆత్మతో, సత్యముతో ఆయనకు మనం ప్రతిస్పందిస్తూ మనం ఆరాధించే కొలది ఆయనలో మనము లీనమైపోతాము. ఇక్కడ ఒక సమరయ స్త్రీకి ప్రభువుకు మధ్య ఒక గొప్ప సంభాషణ జరుగుద్ది. సంభాషణలో ఇక్కడ మరి దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో, సత్యముతో తండ్రిని ఆరాధించే ఒక కాలం వస్తున్నది. అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలనని తండ్రి కోరుకుంటున్నాడు. తండ్రి యొక్క హృదయాన్ని ఇక్కడ క్రీస్తు ప్రభువు బయలుపరుస్తా ఉన్నాడు. మానవులుగా ఎలాంటి హృదయం మనం కలిగి ఉన్నామంట? పెదవులు మాత్రమే ఘనపరుస్తున్నాయి. హృదయము దేవునికి దూరంగా ఉన్నది. ఓ వేషధారులారా, మీరు అలా కాదు ఉండవలసింది. ఇదిగో ఒక తండ్రిని ఆరాధించే కాలము. అది ఆత్మతో, సత్యముతో, ఇన్ అండ్ అవుట్ ట్రాన్స్పరెన్సీతో లోపల నువ్వేమై ఉన్నావో అది బయటికి కనపరుస్తూ, బయట నీవేమై ఉన్నావో లోపల కూడా అదే ఉద్దేశం కలిగిన వాడవై దేవునిని ఆరాధించుట. కొన్నిసార్లు స్తుతి అన్నా గాని మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి, మన మనసు ఎక్కడో ఉంటది, మన ధ్యాస ఎక్కడో ఉంటది. కానీ ఈ స్తుతి ఆరాధన చేసేటప్పుడు మన మనస్సు, మన హృదయము అది కేంద్రీకరణమై ఉండాలి. అంటే దేవుని ఆరాధించేటప్పుడు ఆత్మతో, సత్యముతో ఆరాధించటం అంటే అది కంప్లీట్‌నెస్ తో ప్రభువుకి కంప్లీట్‌గా మనం వశమయ్యి ఆయన ఆరాధించాలి. మార్కు సువార్త 29:30లో అక్కడ ఒక సంభాషణ జరుగుద్ది. అసలు దేవుని ఆరాధించుట ఏంటి అని అంటే ఆ సంభాషణ జరిగినప్పుడు అక్కడ రాయబడిన మాట, అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. అసలు ఇవ్వబడిన ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే దేవునిని ఆరాధించుట. ఎలా ఆరాధించుట? పూర్ణమైన హృదయంతో, పూర్ణమైన మనస్సుతో, పూర్ణమైన వివేకంతో, ఇంకొక చోట పూర్ణమైన శక్తితోనే రాయబడి ఉంటది. పూర్ణమైన బలముతో. హల్లెలూయా! దేవుని ఆరాధించేటప్పుడు నీరసంగా కాదండి, శక్తి అంతా తీసుకొని కడుపులో నుంచి మన యొక్క స్ట్రెంగ్త్ కూడగట్టుకొని దేవునిని మనం ఆరాధించాలి. ఈ స్తుతులు చెప్పేటప్పుడు కూడా ఏదో పైపైన చదువుకున్నట్టు వెళ్ళిపోవటం కాదు. లోపల నుంచి దేవునిని స్తుతించేటప్పుడు లోపల నుంచి మనము ఆ శక్తి కూడగట్టుకొని, ఆ బలము కూడగట్టుకొని,
దేవునిని ఆరాధించాలని దేవుని ఉద్దేశం అన్నది. హల్లెలూయా! అసలు పౌలు దృష్టికోణంలో ఆరాధన అని ఏంటని కనుక మనం చూస్తే గనక దేవుని పట్ల ఒకరికి ఈ జీవిత కాలంలో ఒక ఒక అంకిత భావం కలిగి ఉండట. ప్రాణాత్మ శరీరాలతో ఒక అంకిత భావం కలిగి ఉండట. రోమీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయము మొదటి వచనంలో చూస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. సజీవ యాగంగా ఇక మనకంటూ మన లోపల ఏమీ లేనట్లుగా టోటల్ గా సరెండర్ అయిపోయి, టోటల్ గా సబ్మిట్ అయిపోయి, టోటల్ గా ఆయన సన్నిధిలో సాష్టాంగపడి అట్టి విధంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యతను బట్టి నేను బతిమాలుచున్నాను మిమ్మలను. అట్టి సేవ మీకు యుక్తమైనది అని చెప్పి మాట్లాడుతున్నాడు. నిజంగానే ఆ యొక్క ఈ యొక్క భక్తుల యొక్క ఆ దృష్టి కోణంలోకి వెళ్ళి మనము దేవుని ఆరాధించడం అంటే ప్రాణ, ఆత్మ, శరీరముతో దేవుని ఆరాధించుట కేవలం పెదవులు పని చేయటం కాదు. ఏదో మన నోటితో వచ్చే పదాలు మనం పలకటం కాదు. కానీ మనం చేసే ఈ స్తుతి ఆరాధన మన లోపల నుంచి పెళ్ళుబుకేటట్లుగా, అంతేకాదు మన ప్రాణాత్మ దేహాలు ఆయనకు సన్నిధిలో సాగిలపడుతూ సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా మనము ఆరాధన చేయబద్దులైనాం. అంటే విగ్రహారాధన లేని ఆరాధన. అంటే దేన్ని ఒకటిన పెట్టుకొని మనము ఆ యొక్క అది దేన్ని ఒకటి పెట్టుకొని మనం ఆరాధిస్తాం. ఈ హృదయంలో ఏదో పెట్టుకొని ఏదో ఆరాధిస్తాం. నిజమైన ఆరాధన దేవునిపై మాత్రమే కేంద్రీకరమై ఉంటుంది. అంతేకాదు, ఆయన మాత్రమే మన ఆరాధనకు తగిన హేతువు. వాట్ ఈస్ ద రీజన్, వాట్ ఈస్ ద కాజ్ అంటే గనక, కారణం ఏమైందంటే కనుక దేవుడు మాత్రమే ఆరాధించడానికి ఒక కారణము. హల్లెలూయా! దేవునిని కాకుండా మరి దేన్ని మనం పట్టుకున్నా గాని అది విగ్రహారాధనతో సమానమైపోతుంది. మరి కొరింథీ పత్రిక ఒకటో కొరింథీ 8:7 పౌలు భక్తుడు అంటాడు, ఇది వరకు కొందరు ఇంతకు ముందు విగ్రహాలను ఆరాధించారు, అంతేకాదు మరి ఈ జ్ఞానం లేకుండా ప్రవర్తించారు. ఇప్పటి వరకు కూడా అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి ఉన్నారు జనాలు కదా. విగ్రహాలను పెట్టుకొని దేవుడిని కొలుస్తూ ఆరాధిస్తానే ఉన్నారు. మరి అన్యజనులుగా ఉన్నటువంటి మీరు కూడా ఒక 12:2 అంటాడు, మూగ విగ్రహములు ఆరాధించుటకు ఎటు పడితే అటు మీరు నడిపించబడ్డారు. కానీ ఆరాధించవలసిన ఆ విధానం ఏంటంటే, మరి ఆ యొక్క కట్టబడినటువంటి ఆ గుడారము, ఆ ప్రత్యక్షపు గుడారము, ఆ మందస్సము అది ఎలాగున్నదంటే గనక ఫిబ్రవరి 9:9 అంటాడు, ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేని అర్పణలు. ఒక ఆరాధికుడు ఎలాగున ఆరాధన చేయాలంటే మనస్సాక్షితో సహా ప్రతిబింబించేటట్లుగా, ఆ మనస్సాక్షి కూడా ప్రతిస్పందన చేసేటట్లుగా అటువంటి ఆరాధన మనము చేయాలని ఇక్కడ మా దేవుని యొక్క ఉద్దేశమైంది. పౌలు భక్తుడు తన మాటల్లో మాట్లాడుతున్నాడు. అసలు ఆయన ఏమై ఉన్నాడని మనం చూస్తే గనక మరి ఇక మొదటి దినవృత్తాంతములు 16:25 యెహోవా మహా ఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతి నొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యనీయుడు. అంటే నిజమైన ఆరాధన దేవునిపై కేంద్రీకరమై ఆరాధన ప్రభువుకు మాత్రమే సమర్పిస్తూ ఆయన ఆనందం కోసం మాత్రమే అర్పించబడుతుంది. హల్లెలూయా! ఆయనను సంతోష పెట్టేటట్లుగా, ఆయనను ఘనపరిచేటట్లుగా, ఆయనను కీర్తించేటట్లుగా, ఆయన నామం గొప్ప చేయబడేటట్లుగా నిజమైన ఆరాధన ఆయనపై మాత్రమే కేంద్రీకృతమై ఆరాధనగా అది ఒక అర్పణగా మారిపోద్దండి.
ఇక్కడ మొదటి దినవృత్తాంతములు 16, 28, 29 ఇట్లో చూస్తే, జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలమును యెహోవాకు చెల్లించుడి, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధాలంకారములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. నైవేద్యములు ఏంటి? ఆ నైవేద్యములు హృదయ బలులే. మనం అర్పించే ఈ యొక్క దేవునికి అర్పించే జిహ్వా ఫలాలే ఈ నైవేద్యాలు. నేను బలిని కోరను, నేను కేవలం కనికరం కోరేవాడని, విరిగి నలిగిన మనసే నాకు ఇష్టమైన బలి. ఏంటి మనం అర్పించే నైవేద్యం ఏంటంటే గనక విరిగి నలిగిపోయిన హృదయముతో, హల్లెలూయా, అదొక నైవేద్యంగా అర్పణగా మనలో మనం సమర్పించుకుంటూ చేసేదే ఆయన నామమునకు తగిన మహిమ. ఎవరు చెల్లించాలండి? కుటుంబముల వారులారా, జనముల కుటుంబములారా కదా. కుటుంబంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా దేవుని ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కీర్తనకారుడు 86, 8, 9 అంటాడు, ప్రభువా నీవు మహాత్మ్యము గలవాడవు, ఆశ్చర్యకారములు చేయువాడవు, నీవు అద్వితీయ దేవుడవు. ప్రభువా దేవతలో ఒక్కడు కూడా నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్య జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును కనపరచుదురు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద మరి జన్మించిన ప్రతి ఒక్కరు కూడా అలాగున వచ్చి ఆయన సన్నిధిలో సాగిలపడాలని, నమస్కారం చేస్తుంది ఆయన్ని, ఆయన నామాన్ని ఘనపరచాలని దేవుని యొక్క ఉద్దేశం అనేదండి. ఎందుకు? ఆయన మహాత్యం కలిగిన దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, అద్వితీయ దేవుడు, ఆయనకు సాటి అయిన వాడు ఇంకొకరు లేరు గనక ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆయన సన్నిధిలో సాగిలపడి ఆయన ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. అంటే ఆయన సర్వోన్నతమైన ప్రభు, విశ్వానికే సృష్టికర్త అయిన ఆయనను మనము భక్తి, వినయ, భయభక్తులతో ఆయన నమస్కరిస్తూ నిరంతరము ఆయన ఆరాధించే హృదయ వైఖరి మనం కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అనేది. ఆరాధన అనేది విశ్వాసి ఉనికి యొక్క హృదయ స్పందన. మరి మనం యోగ్యులమై ఆ జీవితాంత వరకు ఒక వేడుకతో దేవుని ఆరాధించుట అంటే మన మొత్తం జీవితంతో, మన ఒక ఉన్నతీకరణమైన హృదయముతో, ఆ వినయపూర్వకమైన సమర్పణ చేస్తూ, విధేయతతో దేవునికి ప్రతిస్పందిస్తూ చేసేదే నిజమైన ఆరాధన కదా. ఈ ఆరాధించడానికి ప్రభు మనకు ఉదయకాలం ఒక సమయము, స్థలము అనుగ్రహింప చేశాడు. అవునా కదా? మరి మీరు సాధారణంగా మన గృహాలలో ఒక స్థలం మనం ఏర్పరచుకొని ఉంటాం. ఒక ప్రార్థనకి ఒక చిన్న స్థలం అనేది, ఒక చిన్న టేబుల్, ఒక చైర్ వేసుకొని ఇక్కడ మనం కూర్చొని దేవుని ఆరాధిస్తున్నాం. అంటే దేవుని ఆరాధించడానికి ఒక స్థలం మనకు కేటాయించాలి. మన హృదయంలో, ఆ హృదయం అంతటిలో ఆయనకు ఒక ఉన్నతమైన స్థానం కదా. ఒక సింహాసనం మనం ఏర్పరిచి ఆ సింహాసనంలో కూర్చున్న దేవుణ్ణి మనం ఆరాధించగలగాలి. హల్లెలూయా. మరి రెండవ దినవృత్తాంతములో మరి ఆ యొక్క సొలొమోను ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ వారందరూ కూడా ఆరాధన కూర్చున్నప్పుడు అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకు దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును అని చెప్పి ఆయనను ఆరాధించిరి. హల్లెలూయా. నిజంగానే ఇశ్రాయేలీయులకు ఆరాధన చూస్తే వారు పాడే పాట, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, యెహోవా గొప్పవాడు, ఆయన కృప నిరంతరం, యెహోవా బహుకీర్తనీయుడు, ఆయన ఈ కృప నిరంతరముండుననే మాట అసలు వాళ్ళ నోళ్లలో సర్వసాధారణంగా అసలు అది పలుకుతానే ఉంటారేమో వాళ్ళు. ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును కదా. అక్కడ సాష్టాంగ నమస్కారం చేసి దేవునిని ఈ మాట చెప్తూ ప్రత్యేకంగా ఆరాధిస్తున్నట్లుగా మనము చూడొచ్చు. మరి 29వ అధ్యాయము 28వ వచనంలో కూడా అందరూ కూడా సర్వ సమాజము
ఆరాధిస్తా ఉన్నారంట. ఎంతో సేపు వాళ్ళు ఆరాధిస్తూనే ఉన్నారంట. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదుచుండెను, వారు ఊదుచు నాదము చేయుచుండిరి. దహన బలి అర్పణ సమాప్తమగు వరకు ఇదంతయు జరుగుచుండెను. వారు అర్పించుట ముగించిన తర్వాత రాజును అతనితో కూడిన వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. హల్లెలూయా. మరి ఆ యొక్క వారు రచించిన ఆసాపు, మరి దావీదు, వారందరూ రచించిన శ్లోకాలను ఎత్తట యెహోవాను స్తుతించుడని ఆ యొక్క హిజ్కియా కాలములో అధిపతులు లేవీయులకు ఆజ్ఞాపించగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి కలవంచి ఆరాధించిరి. హల్లెలూయా. అంటే ఈ ఆరాధన చేసేటప్పుడు సంతోష ఆనంద ఉత్సాహ ఉల్లాసాలు పెళ్ళుబుకుతాయండి. హల్లెలూయా. ఈ ఆరాధన అనేది ఒట్టిగా మనం ఏదో దేవుని సన్నిధికి వెళ్ళి మనం ఒట్టి కూర్చొని కాలక్షేపం వచ్చేది కాదు. ఈ ఆరాధించేటప్పుడు అసలు మన ఆత్మ ఎంత టెండర్ అయిపోద్దంటే మన మనసు ఆరాధన సమయంలో అసలు అదెంతో ఉత్తేజితంగా మారిపోయినట్లుగా, అసలు అదేదో అలౌకికమైన ఆనందం అనుభవిస్తున్నట్లుగా ఆరాధన సమయం అయిపోద్దండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇది అర్థం చేయించడానికి దేవుడు మనందరికీ అర్థం చేయించడానికి సమరయ స్త్రీని ఎన్నుకున్నాడండి. ఆ సమరయ స్త్రీతో మాట్లాడిన సంభాషణలోంటి అసలు నిజంగా దేవుని ఆరాధించుట ఎలా, ఆరాధన చేయటంలో మానవుడు ఎలా తప్పిపోతున్నాడు, భక్తులు అనుకునేవారు, ఇశ్రాయేలు అనుకునేవారు కూడా ఎలాగని అనుకుంటున్నారు, అన్నిలనే వారు ఎలా అనుకుంటున్నారు. అసలు ఆరాధన అంటే ఏంటని ఆ ప్రభు చేసిన సంభాషణలో ఆ 4వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే ఆమె తనకు కలిగిన అవగాహనలో నుంచి ఇక్కడ సమరయ స్త్రీ చెప్తా ఉంది. మా పితరులు ఈ పర్వతం మందు ఆరాధించారయ్యా, కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉందని మీరు చెప్తున్నారంటే గనక అప్పుడు ప్రభు చెప్తా ఉన్నాడు, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములైనను మీరు ఆ తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. ఆరాధించడానికి ఒక స్థలానికి వెళ్ళి అక్కడెక్కడికి వెళ్ళో మీరు ఆరాధించటం కాదమ్మా. మీకు తెలియని దాన్ని మేము ఆరాధిస్తున్నారు. మీరు అసలు ఆరాధన ఏంటంటే మీరు కూర్చున్న స్థలములోనే, మీరున్న స్థలములోనే దేవునిని యథార్థంగా ఆరాధించటం, ఆత్మతో సత్యముతో ఆరాధించటం. హల్లెలూయా. ఆత్మతో సత్యముతో, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఇట్టి విధంగా హృదయమంతటితో మనస్సంతటితో దేవునితో లీనమై చేసేదే ఆరాధన. మా దేవుడు అది కోరుకుంటున్నాడు. హిపోక్రసీ లేని ఆరాధన, వేషధారణ లేని ఆరాధన, బయట ఒకటి లోపట ఒకటి లేని ఆరాధన, దేవునితో మమైకమైతో చేసే ఆరాధన, ఆయనలో లీనమైపోయి చేసే ఆరాధన, ప్రతిష్ఠితార్పణలు, మరి యొక్క పరిశుద్ధమైన అలంకారాలు ధరించి చేసే ఆరాధన. ఈ ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడమ్మా. ఈ ఆరాధన చేయాలనే మరి దేవుడు కోరుకుంటున్నాడని చెప్పేసి ఆమెతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప సత్యాన్ని ఆ సమరయ స్త్రీ పొందుకుందండి. హల్లెలూయా. గొప్ప ప్రత్యక్షతను ప్రభు యొద్ద నుంచి పొందుకుంది. లోకమంతా తృణీకరించబడిన ఒక స్త్రీకి దేవుడి సత్యాన్ని బోధిస్తున్నాడండి. హల్లెలూయా. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయను. హల్లెలూయా. హల్లెలూయా. ఒక సత్యాన్ని మనం గ్రహించామంటే మన ఆత్మ తెప్పరిల్ల చేయబడుతుంది. ఒక సత్యాన్ని మనం గ్రహించినప్పుడు ఆ సత్యములో మనం కొనసాగింపబడినప్పుడు మనకున్నటువంటి ఆ చీకటంతా కూడా మరి పటాపంచలైపోయినట్లుగా అయిపోద్ది. అంటే మనకున్నటువంటి అజ్ఞానపు దశ వీడిపోద్ది. మన మానసికమైన ఆ స్థితిలో మనకున్న నాలెడ్జ్ లో ఉన్నటువంటి అజ్ఞాన దశ వీడిపోద్ది. మనము ఈ సత్యమందు మనము ప్రతిష్ఠిత చేయబడతాం. ఫిలిప్పి పత్రికలో 3:3లో భక్తుడు అంటున్నాడు, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు శరీరమందు సున్నతి కలిగి ఉన్నారు గాని నీవు నేనైతే ఈ ముష్కరమైన హృదయానికి సున్నతి చేయబడిన వారమై, మూర్ఖమైన హృదయానికి సున్నతి చేయబడిన వారమై, అరమరికలు లేకుండా ఈ యొక్క శరీరానికి అది ఆస్పదం చేసుకున్నట
ఆత్మను ఆస్పదం చేసుకుంటూ, ఆత్మలో దేవుని ఆరాధిస్తూ, ఆ క్రీస్తునందు అతిశయపడుట, దేవుని ఆరాధించుటంటే, క్రీస్తు మన కొరకు ఏమి చేశాడో, క్రీస్తులో ఈ దినం మనం ఏమై ఉన్నామో దాన్ని మనం గ్రహించిన వారమై, ఆ క్రీస్తు మన పక్షాన చేసిన కార్యాలను, ఈ రక్షణ కార్యాన్ని, ఈ ఆత్మ కార్యాన్ని తలపోసిన వారమై, దానికి హృదయమంతటిని ఆయన సన్నిధిలో కుమ్మరించుకొని, హల్లెలూయా, హల్లెలూయా, ఈ ఆరాధనను దేవుడు కోరుకుంటున్నాడండి. ఈ యొక్క నిజమైన ఆరాధనను, హృదయమంతటితో చేసే ఆరాధనను దేవుడు కోరుకుంటున్నాడు. అరమరికలు లేని ఆరాధనను. ఎక్కడ మన హృదయములో ఎక్కడ కూడా సత్యము లేని ఆరాధనను దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధికి వెళ్ళాము 5 నిమిషాలు దేవుని సన్నిధిలో మరి కూర్చున్నా గాని అది నిజమైన ఆరాధన ఉండాలి. అదేదో మరి బలవంతపు ఆరాధన ఉండకూడదు. లేకుంటే ఎదుటివారు ఏదో చెప్పారు కాబట్టి చేసే ఆరాధన ఉండకూడదు. మన లోపల నుంచి మన లోపల నుంచి వచ్చేటువంటి ఆత్మావేశముతో, ఆత్మ ప్రభావితమై, ఆత్మ తాకిడిలో నుంచి మనము చేసేదే నిజమైన ఆరాధన. హల్లెలూయా. ప్రభు తండ్రి కోరుకున్న ఆరాధన గురించి మనతో మాట్లాడుతున్నాడు. యథార్థంగా ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. ఈ ఆరాధన చేయటానికి మనం ప్రాక్టికల్స్ చేద్దుము గాక కదా. మనం అనుదినము ఇదే ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం. దేవుని ఎలా ఆరాధించాలి చేసే ఈ యొక్క 15 నిమిషాల అర్ధగంట ఆరాధన కూడా అట్టి విధంగా ప్రభుకి అనుకూలమైన ఆరాధన, ప్రభు మెచ్చుకునే ఆరాధన, ప్రభుని సంతోషపెట్టే ఆరాధన మనము చేయుదుము గాక. మరి దేవునితో కలిసిపోయే కొద్దీ, ఆ యొక్క ఆరాధనలో మనం మునిగి తేలే కొద్దీ, ఆ మహిమాయుక్తమైన ఆనందం అని బైబిల్ ఏది చెప్తుందో, ఆనంద ప్రవాహంలోది మీకు తాగిస్తానని బైబిల్ ఏదైతే మనకి చెప్పిందో, ఆ రక్షణ బావుల్లోంచి మీరు తోడుకుంటారు అని రాయబడిన ఆ మాటలు ఏమై ఉన్నాయో అవన్నీ కూడా మన జీవితపు అనుభవంలోకి వచ్చేస్తాయండి. దేవుని ఆరాధించే కొలది మన కడుపులో నుంచి ఆ జీవజల నదులు, ఆ బావుల నుంచి మనం తోడుకుంటూ ఆ తృప్తి అయిన అనుభవంలోకి మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా. కనుక అట్టి విధమైన ఆరాధన, ఆ గంభీరమైన ఆరాధన, హృదయమంతటితో చేసే ఆరాధన, భయభక్తులతో చేసే ఆరాధన, కేవలం ప్రభువుకు మాత్రమే చెందేలాగా చేసే ఆరాధన ప్రభు కోరుకుంటున్నాడు. పరిశుద్ధాలంకారాలు ధరించి, ప్రతిష్ఠిత ఆభరణాలు ధరించి ఆయనను ఆరాధించే ఆరాధికుల గుంపులోకి మనం అందరం కూడా వెళ్ళిపోదుము కాక. అట్టి దేవుడు కోరుకున్న అటువంటి ఆరాధన మనము చేయుదుము గాక. దేవుణ్ణి మెప్పించుదుము గాక. దేవుని మెండైన ఆశీర్వాదాలు మనమందరి మీద మెండుగా కుమ్మరించబడును కాక. ఆమేన్. హల్లెలూయా.